హాయ్ అండి, హలో, అందరూ ఎలా ఉన్నారు? నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా వ్లాగ్స్. నేను బాగున్నానండి. నేను మీ ప్రియని, మీరు అందరూ బాగున్నాను కోరుకుంటున్నాను. ఇవాళ మనం బచ్చల కూర మజ్జిగ పులుసు పెట్టుకుంటున్నామండి. అది ఎలాగో మీకు రెసిపీ చూపిస్తాను. ముందు మీరు ఒక కడాయి కానీ గిన్నె కానీ మీరు తీసుకుని బచ్చల కూర ఒకసారి వాష్ చేసేసుకుని కొంచెం ఆయిల్ వేసి బచ్చల కూర చిన్న చిన్నగా తరిగి అలా ఇప్పుడు నేను మగ్గిస్తున్నాను కదండి, అలా ఆయిల్లో వేసి మగ్గించుకోవాలండి ఫస్ట్. ఇప్పుడు బచ్చల కూర మగ్గుతుంది కదండి, ఈలోగా నేను మిక్సీ జార్లో కొంచెం మనకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు, అల్లము తీసుకున్నానండి. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసి దీన్ని మనం మిక్సీ పట్టేద్దాం. ఇదిగోండి, ఈ బచ్చల కూర మగ్గిందని స్టవ్ ఆఫ్ చేశాను. ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా మీకు అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర వేసి అది మిక్సీ పట్టేశాను కదండి, అది నేను ఈ విధంగా ఇందులో బచ్చల కూరలో వేసేసుకున్నాను. కొంచెం దీన్ని అలా కలిపేసుకుని చల్లారిన తర్వాత అప్పుడు మనం ఇప్పుడు పెరుగుని చిలుక్కుంటాము చిక్కగాను, అప్పుడు అది మనం యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం శనగపిండి కూడా కొంచెం కలుపుకుందామండి. నేను ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను మీడియం సైజ్ స్పూన్తో. పెరుగుని ఈ విధంగా తీసుకుని అదే శనగపిండిలో వేసుకుని చిక్కగా గిలక్కొట్టుకున్నానండి నేను నీట్గా. కొంచెం చిక్కగా మనం చేసుకోవాలి మజ్జిగని. దీనిలో నేను ఇందాక మగ్గించుకున్న బచ్చల కూర, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ మిక్స్ చేసుకున్నాను కదండి, దాన్ని కొంచెం యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ ఆన్ చేసి దాని మీద పెడదామండి సిమ్లో. దీన్ని ఒకసారి ఇట్లా కలుపుకున్నానండి. సిమ్లో ఎందుకు పెట్టుకోవాలంటే మనం పెరుగు, శనగపిండి ఇవన్నీ యాడ్ చేసాం కదండి, అల్లం, పచ్చిమిర్చి అది పైకి విరిగిపోకుండా చక్కగా స్మూత్గా మీకు ఎలా ఉన్నది ఇగో చూసారా, అసలు ఎంత నీట్గా ఉందో. అలానే మీకు విరగకుండా పులుసు రావాలి అంటే మనకి కొంచెం సిమ్లో పెట్టుకుని మనం స్టవ్ ఆన్లో ఉంచుకోవాలన్నమాట. బచ్చల కూర మజ్జిగ పులుసు అవుతుందండి. దాంట్లోకి పోపు, కొంచెం ఆయిల్, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకండి. దాంట్లోకి మనం పోపు పెట్టేసుకుందాం ఇప్పుడు అండి. ఈ విధంగా పోపు పెట్టేశాను. అసలు బచ్చల కూర మజ్జిగ పులుసు అంటే మా వారికి చాలా ఇష్టం అండి. అందుకే ఇవాళ నేను ఈ మజ్జిగ పులుసు పెట్టడం జరిగింది. కొంచెం చిన్న పొంగు వచ్చేస్తే ఆపేసుకోవచ్చండి, ఇంక రెడీ అయిపోతుంది. చూసారండి, చిన్న కడాయి పెట్టుకుని ఆయిల్ కూడా నేను వెచ్చబెట్టుకుంటున్నాను. కొంచెం వేగిన తర్వాత అందులో గుమ్మడియాలు వేయిస్తానండి. బచ్చల కూర మజ్జిగ పులుసు, గుమ్మడియాలు, ఇంకా చల్లమిరపకాయలు ఉంటాయి, అవి కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చూసారా, వేసాను మీకు గుమ్మడియం. దీన్ని కొంచెం ఇలా అంటూ ఉంటే చూసారా పెద్దదవుతుంది, ఇచ్చుకుంటున్నాను అనమాట, ఓపెన్ అవుతుంది అట్లా. చూసారా, గుమ్మడియం పెద్దదవుతుందండి. చాలామందికి గుమ్మడియాలు వేయించడం రాదండి, అంటే గట్టిగా అయిపోయి అంటారు, సరిగ్గా గుల్లగా రాలేదంటారు. పెట్టే విధానంలో కూడా ఉంటుంది గుమ్మడియాలు. మా మదర్ అయితే చాలా బాగా పెడతారండి గుమ్మడియాలు. చూసారండి ఎంత పెద్దదైందో. బాగా కాగింది కదా, ఆయిల్ కూడా చాలా బాగా ఫ్రై అవుతుంది. ఇగో చూసారండి, చిన్న పొంగు కనబడుతుంది కదా, లైట్గా అయిపోయిందండి. ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ మీద ఒక లెంపకాయ, సబ్స్క్రైబ్ మీద ఒక ముట్టకాయ కొట్టండి. అలానే మీ ఇంట్లో కూడా చేసుకుని ఎలా వచ్చిందో తిని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి.